నమస్కారం అమ్మా. నమస్కారం పెద్దమ్మా. ఏంటి పెద్దమ్మా ఎలా వచ్చారు? అదేనమ్మా, గుళ్ళో జరిగిందంతా తెలిసింది. దేవరాజు వాళ్ళ నాన్న ఎంత మంచివాడో వాడంత చెడ్డవాడు. ఊరిని నాశనం చేస్తున్నాడు. ఊళ్ళో చాలా మంది భూములు లాక్కున్నాడు కూడా. అవునమ్మా, అతను ఊళ్ళో ఎన్నో అరాచకాలు చేశాడమ్మా. దేవాలయ ధర్మకర్తలుగా మీరున్నారు కాబట్టి ఆ గుడి జోలికి రాలేదమ్మా. మీ పూర్వీకులు ఆ గుడికి 500 ఎకరాలు దానం చేశారు. ఆ దేవాదాయ భూముల్ని కౌలికి తీసుకుని మేమందరం బతుకుతున్నాము. ఇప్పుడు వాడు ధర్మకర్త అయితే మా భూములన్నీ స్వాధీనం చేసుకుంటాడమ్మా. మమ్మల్ని అందర్నీ కూలీలుగా మార్చేస్తాడమ్మా. దేవుడి నగల మీద, దేవుడి భూముల మీద వాడి కన్ను ఎప్పుడో పడింది. వాటిని ఆక్రమించుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. వాడన్ని అక్రమాలు చేస్తుంటే మీరంతా ఎలా చూస్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులు వాడివైపే ఉంటారమ్మా. వాడి మీద కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ దేవరాజుకి తెలిసిపోతుంది. వాడి రౌడీలొచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ల మీద దౌర్జన్యం చేస్తారు. అమ్మా, పువ్వునమ్మా, ఆ భూములే మా జీవనాధారమమ్మా. అది మీ వంశస్థులు మాకు పెట్టిన భిక్షమ్మా. అమ్మా బోనమ్మా, మీరేం చేస్తారో మాకు తెలీదు. మాకు మీరే ధర్మకర్తగా ఉండాలి. అప్పుడే సుఖంగా బ్రతుకుతాం. అవునమ్మా. అయ్యో పెద్దమ్మా, నాకు మీ సమస్య అర్థమైంది. నేనే ఏదో ఒకటి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. సరే అమ్మా, అలాగే అలాగే అమ్మా, వెళ్ళొస్తాం. మంచిది. కావేరి, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? అర్జున్ బాబు, మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది. మనం అక్కడే ఉంటే అత్తయ్య ఏదో ఒకటి చేసేవారని నా నమ్మకం. కావేరి, నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉంది. ప్రతి నమ్మకం నిజం అవ్వాలని రూల్ లేదు. మనం అమ్మని కావాలనుకుంటున్నాం కానీ అమ్మ మనల్ని కావాలనుకోవడం లేదు. తను ఆల్రెడీ అంకిత గురించి ఆలోచిస్తుంది. ఇక వాళ్ళ గురించి తాపత్రయపడ్డం అనవసరం. గుళ్ళో ఆ దేవరాజ్ అమ్మ గురించి చెడుగా మాట్లాడాడు. అప్పుడు నేను వాడిని కొట్టబోయాను. అమ్మ నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నేను కొడుకును కాదని చెప్పింది. అర్జున్ బాబు, అత్తయ్య మిమ్మల్ని కొడుకు కాదని చెప్పలేదు, సొంత కొడుకు కాదని చెప్పింది. గుళ్ళో జరగకూడనిదే జరిగింది. ఒక బిడ్డగా మీ రియాక్షన్ కరెక్టే, కానీ అందుకోసం అమ్మకు దూరంగా వెళ్ళిపోదాం అనుకోవడం కరెక్ట్ కాదు అర్జున్ బాబు. ఇన్ని అవమానాలు జరుగుతాయని నాకు తెలుసు కావేరి. అందుకే నేను రాను అని చెప్పాను. కానీ ఆవిడే వచ్చి రమ్మని అడిగింది. తర్వాత కూడా నేను అమ్మతో మాట్లాడాను. కానీ మళ్ళీ అలాగే జరిగింది. అర్జున్ బాబు, ఇప్పుడు ఏమైందని? లైఫ్లో ఒక అరగంట మీకు నచ్చినట్టు జరగలేదు. ఒక అవమానం ఎదురైంది, కానీ అందుకోసం ఆయన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతామా? ఎప్పుడూ ఒకసారి జరిగేదాన్ని అవమానం అంటారు, ఎప్పుడు జరిగేదాన్ని కాదు. ఇక దీని మీద డిస్కషన్ వద్దు కావేరి, మనం వెళ్ళిపోదాం. జీవితంలో అమ్మ అనే పదానికి ఎంత దూరంగా బతికితే అంత బెటర్. అర్జున్ బాబు, అత్తయ్య!
అత్తయ్య మీరేంటి ఇలా వచ్చారు? కావేరి, నేనేం చేసినా నా భర్త ఆశయం కోసమే చేశాను. ఆయన ఈ ఊళ్ళో ప్రజలు సుఖంగా బతకాలని దేవుడు మాన్యానికి 500 ఎకరాలిచ్చారు. వాటినిక్కడ పేద ప్రజలు కౌలుకు తీసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు దేవరాజు ధర్మకర్త అయితే వాళ్ళంతా కూలీలైపోతారు. అది నాకిష్టం లేదు. కానీ అమ్మా, నేను నీ సొంత కొడుకుని కాదు కదా. నేనున్న ఉపయోగం ఏంటి? అర్జున్, జరిగిన దానికి నువ్వు కోపంతో ఉండడం సహజం. కాని అక్కడ జరిగిన దాంట్లో మన ఇంట్లో వాళ్ళ ఎవరి ప్రమేయం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఊరి ప్రజల్ని అలా వదిలేలేం కదా. దయచేసి నాతో రా. అర్జున్ బాబు, అత్తయ్య చెప్పేది నిజమే. మనం ఆ ఊరి ప్రజల కోసం అత్తయ్య వెనక నిలబడాలి. పదండి వెళ్దాం. ఇంతకాలం మీ నాన్నగారి ఆశయాలకు తగ్గట్టు నడిచావు. ఇప్పుడు కూడా ఆయన కోసమే నాతో రా. అలాగే అమ్మా. అమ్మా, నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావో నాకు తెలియదు, కానీ మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకోటి. రూపా, మనం అనుకున్నది జరగకపోతే జరుగుతున్న దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంకిత చైర్మన్ అవుతుందని దాని తరపున దేవాలయం ఆస్తులు మనం కాజేయొచ్చు అనుకున్నాం. పనిలో పనిగా కావేరీని కూడా శాశ్వతంగా వదిలించుకోవచ్చు అనుకున్నాం. కానీ వీటిలో ఏది జరగలేదు కదమ్మా. ఇప్పుడు ఆ దేవరాజే చైర్మన్. కావేరి, అర్జున్ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి కావేరిని చంపడం కుదరదు. ఇక ఇందులో మనకి కలిసొచ్చిందేంటి? నువ్వంతవరకే ఆలోచిస్తున్నావు.